చేసిన కష్టము, అమ్మి పెట్టినటువంటి ప్రొడక్ట్ మళ్ళీ మనకి సంపాదించి పెడితే అది మనకి మార్కెట్ అన్నమాట. ఓకే, ఇది యాక్చువల్ అయితే ఆయన యొక్క థమ్స్అప్ ని, ఆయన మ్యాగీని, ఆయన యొక్క అది ఒక ఆయిల్ ప్యాకెట్లని వాళ్ళే అమ్మాల్సిన అవసరం లేదు. ఇంకే షాప్ అమ్మినా మార్కెట్ అయితే అతనికి ఉంటుంది, బిజినెస్ ఓనర్కి. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక్కసారి ఒకరికి పరిచయం చేసామంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవసరం అయితే అది మనకే ఆ పాయింట్స్ రావడం, దాన్ని మార్కెట్లో భాగస్వామ్యం. అందుకే లైక్ యు ఆర్ ఆల్సో కో ఓనర్, సో దట్స్ వై వి కాల్ విబిఓ. విబిఓ స్టార్ అయితే ఏమంటాం వాళ్ళని? విబిఓ. స్టార్ అయ్యే వరకు విఆర్ జస్ట్ రిటైలర్. విబిఓ అంటే మార్కెట్ కి ఓనర్ అని అర్థం. అర్థమైందా? ఈ చిన్న క్లారిటీ అనేది, అంటే నేను బాగా అర్థం చేసుకొని నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇదే ఇందులో ఉన్న స్కిల్. ఈ కొత్త అలవాటుని బుద్ధి అనేటువంటి లోపల ఒక కాన్షియస్నెస్, దీన్ని అలవాటు చేసుకోవాలి. సో ట్యూషన్ చెప్పాలంటే ఉట్టిని మనం ట్యూషన్ బోర్డు పెట్టగానే వస్తారా అందరు? వచ్చిన కొందరికి నచ్చితే వాళ్ళు వెళ్ళి ఇంకొంతమందికి చెప్తారు, అప్పుడు ట్యూషన్ వాల్యూ పెరుగుతుంది, వాళ్ళు వచ్చే మార్కులను బట్టి అట్లా. అదొక స్కిల్. ఓకే, అలాగే అర్థం చేసుకొని, హరిప్రసాద్ బాగా అర్థం చేసుకొని వాళ్ళ పర్సన్స్ కి, ముగ్గురికి, ఎవరెవరికి? ముగ్గురు సిఎస్డి అని మనం పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. సిఎస్డి అందరూ సరే ఈ ప్రోడక్ట్ అయితే తక్కువ రేట్ ఉంది, ఈ ప్రోడక్ట్ అయితే ఇట్లా చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూడాల్సింది మౌనిక, షేరింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఆ ప్రోడక్ట్ అనేది చూడాలి. షేరింగ్ కెపాసిటీ అంటే మౌత్ పబ్లిసిటీకి ఎంత ఛాన్స్ ఉంది. నిన్ననే ఒక రూబీ చెప్తున్నారు, చౌటుపల్ దగ్గర వాళ్ళ బాబుకి హార్ట్ హోల్ ఉందంట, బాబుకో పాపకో. వాళ్ళ ఇంట్లో అది మంచి రిజల్ట్ వాళ్ళకి కనపడుతుందంట. రీసెంట్ గా మళ్ళీ ఒక 2 ఆర్డర్ పెట్టుకున్నారు, అది చాలా బెటర్. 3,000 రూపాయలు న్యూట్రాస్యూటికల్ కి, 3,000 రూపాయలు మినిమం ఛార్జ్ అనమాట. ఒక R&D, క్లినికల్ ట్రయల్స్, ఆయుష్ ప్రీమియం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఫార్ములాస్ ని డెవలప్ చేసి లోపల ఉన్న కాలుష్యాన్ని, అంటే ఆక్సిడైజేషన్ ని తగ్గించాలంటే చాలా దమ్మున్న ప్రోడక్ట్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా దగ్గరలో ఉంటాయి. ఇది తాగిన యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, అది తాగినానే వస్తుంది. దాంట్లో ఔషధ గుణం ఎంత ఉంది అనేది మన బయోటిక్స్ జపాన్ యొక్క గొప్పతనం. మరి ఈ చిన్న లైన్ కావాలి కదా అవతల వ్యక్తికి అర్థం కావాలంటే. ఏ ఎవరికి? నెంబర్ 1 కస్టమర్ కి, కొనుక్కున్న కస్టమర్ కి, షేరింగ్ చేసేటువంటి రిటైలర్ కి, ఎస్ అంటే స్టోర్ లింక్ ను ఉపయోగించి సంపాదించుకునే ఆ వ్యక్తికి, డీపర్ ప్రీఫర్ పార్ట్నర్. ఈ షేరింగ్ చేసే వ్యక్తి సిఎస్పి పార్ట్నర్. మీరు ఇప్పుడు పని నేర్చుకుంటున్నారు, పార్ట్నర్ కావచ్చు. ముఖ్యంగా నేను నిన్న వరకు బాగా గుర్తించింది ఏంటంటే, ఈ మాట పడడం అనేటువంటిది ఎట్లా అంటే, అయ్యో సార్ చెప్పారు అది అవ్వట్లేదు, పని అవ్వట్లేదు కాబట్టి సీనియర్ కి టచ్ లో ఉండకూడదు, జూనియర్ అయితే ఫాలో అప్ చేద్దాం. ఇది ఇది ఎలా ఉంది మీరు చూడండి. దీన్ని బిజినెస్ ని ఎలా రన్ చేయాలి అని డిస్కస్ చేయడానికి సీనియర్ తోటి ఉండాలి, అప్పుడే కదా జూనియర్ దగ్గర సక్సెస్ అయ్యేది. ఇది నేను చాలా మంది దగ్గర గమనిస్తున్నటువంటిది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా నేర్చుకోవాల్సినటువంటిది. కమ్యూనికేషన్ స్కిల్. ఓకే, సో మీరు అది అందులోకి టీచింగ్ లో సక్సెస్ అవ్వాలంటే కమ్యూనికేషన్, కరెక్ట్ గా కమ్యూనికేషన్ లో సక్సెస్ అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం వర్క్ జరగలేదు కాబట్టి ఏం వెళ్తాంలే ప్రోగ్రామ్ కి అన్నారు అనుకోండి, హోంవర్క్ చేయలేదని స్కూల్కి వెళ్లకుండా ఉండడం లాంటిది. ఏ రోజుకైనా చేయాల్సిందే, ఫీజు కట్టాల్సిందే, అక్కడికి వెళ్ళాల్సిందే. ఎన్ని రోజులు తప్పించుకుంటాం దసరా సెలవుల్లో రాయలేదని? ఖచ్చితంగా సోమవారం కాకపోతే మంగళవారం, బుధవారం అన్నా వెళ్ళాలి. ఓకే, ఇంకా 2 రోజులు వెళ్ళినందుకు ఇంకెక్కువ హోంవర్క్ పడుతుంది. ఓకే, అది ఇంక ఇక్కడ మరి ఎందుకని అది ఆ వెంటనే నేను చెయ్యలేదు కదా అందుకని అని అంటే,
ఇంట్లో ప్రొడక్ట్ లేకపోవడం అని ఒక విజ్ఞాని మేధావి చెప్పాడు. అందుకనే అన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే ఇండస్ట్రీ లాగా ఉండవు. ఖచ్చితంగా కొన్ని ప్రొడక్ట్‌లని ఇంటి నిండా పెట్టుకొని, చలో ఇప్పుడు చేయండి బిజినెస్ అని అంటారు. అప్పుడు వాళ్ళే ఒక స్టోర్ పెట్టుకున్నారు కాబట్టి ఫోన్ చేసి సీనియర్‌ని రమ్మంటారంట. రండి ఇక్కడికొచ్చి కూర్చోండి నేను పిలిపిస్తాను. ఈ సోపులు ఇయన్నీ సేల్ అయ్యేలాగా కొంచెం మీరు చెప్పండి. నేను చిన్న చిన్న మీటింగ్స్ పెట్టిస్తాను. అప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే 3,00,000, 5,00,000 పెట్టారు కదా పెట్టుబడి. దానికోసమైనా ఆ బుద్ధికి మైండ్ అడ్డు అడ్డు చెప్పదు. బాడీ అడ్డు చెప్పదు. కానీ ఇక్కడ మాత్రం తన స్టోర్‌నే మీ స్టోర్ అనుకోని లింక్ ఒకటి పాస్ చేసుకోండి అని చెప్తుంది. ఎటువంటిది లేదు. నీకు ట్రాన్స్‌పోర్ట్ కూడా నీకు సిస్టమ్ అందిస్తాను. అటు మీ మీ ఊర్లు మీ ఊరికొచ్చినప్పుడు అందిస్తాము. మీకు కేవలం 2 సోపులు కావాలి అనంటే, ఒక ఆయిల్ కావాలంటే కుదరదు. ఖచ్చితంగా ఒక 3,000 చేస్తేనే ట్రాన్స్‌పోర్ట్ వస్తది. లేకపోతే మా స్టోర్ దగ్గరికి రండి. ఇట్లా ఊరికి స్టోర్‌లు పెట్టుకునే అవకాశం లేకుండా ఒకే ఒకటి, ప్రపంచానికి మొత్తం ఒకటే స్టోర్. అదే స్టోర్ లింక్. గ్రేట్ కదా ఆప్షన్. పాత నెట్వర్క్ మార్కెటింగ్ పద్ధతి ఆయనకి ఇది చెప్తే ఆశ్చర్యపోతున్నాడు. ఇంకేం అవసరం లేదంటే ఇంకేం అవసరం లేదు నాయన. ఇది ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది మన అంటే మనం ఎటువంటి పెట్టుబడి పెట్టలేకుండా సమయాన్ని పెట్టుబడి పెట్టేటువంటి అద్భుతమైనటువంటి స్కిల్. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? 2 స్కిల్స్ మనకు అవసరం. సమయాన్ని, మనసుని అబ్జర్వ్ చేసుకునే స్కిల్ కావాలి ఫస్ట్. నా సమయం ఎక్కడ ఖర్చు అవుతుంది? నా మనసు ఎక్కడ ఖర్చు అవుతుంది? ఈ 2 స్కిల్స్ కావాలి. ఇది అర్థం చేసుకోవడము, అర్థమయ్యేలాగా చెప్పడం. ఈ స్కిల్‌ని ఎవరు అర్థమయ్యేలాగా బాగా చెప్పగలుగుతారు? సూక్ష్మంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో దాని విలువని అర్థం ప్రొడక్ట్ వాల్యూని బాగా అర్థం చేసుకోవాలి. ప్రొడక్ట్ వాల్యూ. మీరు ఒకవేళ పాలిసీల్లో పనిచేస్తుంటే పాలిసీది ఇది. ఫ్లాట్‌లలో పనిచేస్తుంటే ఫ్లాట్‌లది. ఎందులో పనిచేస్తే అందులో దానికి సంబంధించిన ప్రొడక్ట్ వాల్యూని బాగా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. బిజినెస్ నడవాలి అంటేనే డిస్కషన్స్ అండ్ కన్వర్సేషన్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనటువంటివి కన్వర్సేషన్స్. ఓకే. ఆ వీడియో ఒకసారి నాకు పెట్టండి సార్. మౌనిక ఉంటే కన్వర్సేషన్ ఉందా లేదా? మీకు షేరింగ్ ఆప్షన్ ఉందిగా, చేయండి. ఇప్పుడు నేను ఈ 2 అబ్జర్వేషన్ స్కిల్స్ అవసరం. ఎవరెవరికి దేనికి మనకు ఒక 2 ఏంటిది అవి 2? రెండిటి మీద మనకి ముందు అబ్జర్వేషన్ స్కిల్ ఉండాలి. ఏంటి ఆ 2? సమయాన్ని ఎక్కడ మైండ్ అండ్ టైం. మైండ్ అండ్ ఎస్ సార్, సమయం అండ్ మనసు. మనసు. ఈ 2 చాలా మనం ఎప్పుడూ అబ్జర్వ్. మైండ్ అంటే ఎమోషన్స్, మాటలు. మైండ్ అంటే ఎమోషన్స్, మాటలు. టైం అంటే మనకు తెలుసు గడిపే. ఏమేం పనులు చేస్తున్నాం. వర్క్‌లన్నీ చూస్తే సమయం తెలిసిపోద్ది. అంతేనా? వర్క్‌లో ఏమేం చేస్తున్నాం. సమయాన్ని ట్రాక్ చేయాలి. మైండ్‌ని, ఎమోషన్, మాటల్ని ట్రాక్ చేసుకోవాలి. 2 చూసుకోవాలి. ఓకే. సో, నేను అనుకున్నట్టు సమయాన్ని మనసుకి చాలా పెద్ద లింక్ ఉంటది. 2 ఒకటే. రేపు థాట్ పవర్‌లో నేను ఒకసారి దాని గురించి కూడా మనం చూద్దాం. ఓకే. నిద్రలో సమయం ఉందా? లేదు. పోనీ మైండ్ ఉందా అక్కడ? లేదు. సో, మైండ్ లేకపోతే సమయం లేదు. సినిమా చూస్తుంటే సమయం ఉందా? లేదు. మైండ్ కూడా లేదు. కేవలం లీనమైపోయింది. అందుకే సమయం కూడా తెలవదు. పనిలో లీనమైతే అందుకే సమయం కూడా తెలవదు. నువ్వు ఎక్కడెక్కడ అభివృద్ధి చెందాలి అని అనుకుంటారో అక్కడ సమయం కూడా తెలియద్దు. అట్లా ఉండాలి. అంత ఇష్టపడాలి. అక్కడ సమయం తెలియదు అస్సలకి. ఇదే సక్సెస్ సీక్రెట్ మొత్తం కూడా. చదువులో మీరు సక్సెస్ అవ్వాలంటే చదువులో అది తెలియకూడదు అది. నిమిష నిమిషం, క్షణ క్షణానికి సమయం గుర్తొస్తుంది ఎక్కడ? స్వర్గంలోనా, నరకంలోనా?
నరకల్లా ఉంది అని అంటాం, అవునా? ఉమ్. కానీ స్వర్గంలో అయితే అసలు తెలియనే తెలియదు సమయం. సో మనం సమయమే తెలియకుండా గడుపుతున్నాం అంటే స్వర్గంలో ఉన్నట్టే. అది పాయింట్. జీవితాన్ని అట్లా గడపాలి ఇష్టం. ఓకే. అందుకని మైండ్ మనకి అలవాటైన చూపిస్తూ ఉంటది. చూడండి, అది పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనేది. దాన్ని అగైన్ అండ్ అగైన్ వృత్తి, అంతే. గుడ్ సార్. అట్లా ఎమ్మటే దొరకాలి. ఇలా వీడియోస్ చూడండి, జస్ట్ డిస్కస్ చేయండి అంతే. ఇద్దరు పార్ట్నర్లు కలిసి, వందన మేడం, సునీత మేడం, ఇద్దరు పార్ట్నర్స్ ఎట్లా ఇండస్ వివాన్ని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి, అవసరం ఉందా లేదని ముందు చూసుకోవాలి. సమాజానికి అవసరం ఉందా, మనకు అవసరం ఉందా? మనకు అవసరమే, సమాజానికి కూడా అవసరం. అబ్బాయి అంతకంటే అదృష్టం ఏముంది? చలో స్టార్ట్ డిస్కషన్స్. ఇలా కస్టమర్ సైకాలజీ ఏంటి, మన పార్ట్నర్స్ సైకాలజీ ఏంటి, ఓకే, ఎవరైనా ఎందుకు షేర్ చేయాలి, అవసరం ఏంటి? హాస్పిటల్కే ఖర్చులు అవుతున్నాయి కదా, మళ్ళీ దీనికి 3,000 పెడతారా? ఎందుకు పెట్టాలి? అవసరం ఏంటి? ఇది హాస్పిటల్ ఖర్చుల్ని తగ్గిస్తుందా ఏమైనా? ఇమ్యూనిటీ ఏమైనా డెవలప్ చేయాలి? ఇది ఇట్లా కదా కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేసేటువంటి ఆ హాఫ్ అన్ అవరే జిఎస్ఎం వెల్నెస్ మీట్. ఇది ఎంతో చక్కగా ఫ్రేమ్ చేయబడినటువంటి వర్క్ ఇది. దీంట్లో మొమాట పడడానికి, అలగడానికి, డబ్బుల దగ్గర అలగడం ఏంది? పాపం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని కరెంట్ బిల్ అయినా ఆగుతున్నాడు ఏమన్నా? కరెంట్ ఛార్జీకి అట్లాంటిది ఏం లేదు కదా. ఉమ్. మన ఇష్టానికి అయిష్టానికి ఏమన్నా చోటు ఉందా ఖర్చులకి? లేదు. మా పిల్లవాడికి మ్యాథ్స్ ఇష్టం లేదు కాబట్టి మ్యాథ్స్ స్కూల్ ఫీజు కట్టము, స్కూల్ ఫీజులో మ్యాథ్స్ తీసేయండి అంటారు ఎవరైనా? వాడికి ఇష్టం లేని ఎందుకు లేండి అని అట్లేం ఉండదు. ఉమ్. ఖచ్చితంగా కట్టాల్సిందే. టైంకి ఫోన్ వస్తూనే ఉంటది. ఇది ఈ అవసరాన్ని, ఆ ఈఎంఐ కట్టే అవసరాన్ని, ఓకే, ఆ చిన్న చిన్న అవసరాలని మనకి ఈ చిన్న చిన్న కాన్సన్ట్రేషన్ తీరుస్తుందా లేదా? సో టైం మనీ దగ్గర వచ్చినాం, రైట్? అంతేనా? సారీ, టైం అండ్ మైండ్, ఈ రెండు ఈక్వల్ టు మనీ. ఓకే, టైం ప్లస్ మైండ్ ప్లస్ ఈక్వల్ టు మనీ. సో ముందు ఒక్క మైండ్ గురించి చెప్పిన తర్వాత టైం గురించి చెప్పి క్లోజ్ చేసేద్దాం ఇది. కాన్షియస్ లివింగ్ లో మైండ్ కి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రెండు ఆప్లిక్ పెట్టుకోవాలి, మాయా ఆప్లిక్ యమ అని పెట్టుకోవాలి. ఈ పదాన్ని కొంచెం, యమ. మాయ అంటే మ్యాజిక్, ఇంపాక్ట్, అఫెక్టెడ్. అంటే మ్యాజిక్ లో సంథింగ్, ఏదో ఒక మ్యాజిక్ లో, ఏదో ఒక ఇంపాక్ట్ లో ఎప్పుడు మైండ్ ఉంటుంది. మోటివేషన్ ఉంటూనే ఉంటది. లేకపోతే అసలు ముందు కదలదు అది. ఇంపాక్ట్ ఉంటుండాలి. చక్కటి బుద్ధి ఇంపాక్ట్ ఈ మనసు శరీరం మీద ఉండాలి. అప్పుడు ఇది శరీరం మంచి ఆరోగ్యంగా ఫిట్నెస్ ఉంటుంది, మనసు కూడా చాలా ఎమోషనల్ ఫిట్నెస్ ఉంటుంది. సెల్ఫ్ బుద్ధి గనక ఆ ఇంపాక్ట్ చేయలేకపోతే తల్లిదో తండ్రిదో గురువుదో తీసుకోవాలి. ఓకే, ఇది చేయాల్సింది. లైక్ బేబీ మైండ్ అండ్, సో మాయా అనేది ఒక మ్యాజిక్, అది ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎఫెక్ట్ అవ్వకుండా మనసు మీద శరీరం మీద ఎవరిది ఉంటుంది. రాయి వేయకుండా, గాలి రాకుండా నీళ్లు కదులుతాయా? ఏదో ఒక కదలిక అయితే ఉండాలి కదా కదిలించేది. అట్లాంటిది అనమాట మనసు తరంగాలు. చంద్రుని ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటదంట మైండ్ మీద, చంద్రుని ఎఫెక్ట్. ఓకే. సో యమ అంటే ఫిలాసఫీ, హిమ అంటే ఫిలాసఫీ. ఇది శృతి చేయడం ఎంత ఇంపార్టెంటో స్మృతిలో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. తద్వారా ఒక ఫిలాసఫీ డెవలప్ అవుతుంది. తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకొని అన్వయించుకుంటే ఒక ఫిలాసఫీ డెవలప్ అవుతుంది.
మనసు ఆ ఫిలాసఫీని ఫాలో అవుతుంది. నువ్వు ఎంత అర్థం చేసుకుంటున్నావు, అవగాహన చేసుకుంటున్నావు, దాన్ని ఫాలో అవుతుంది మనసు యొక్క లక్షణం. అప్పటిదాకా నువ్వు 100 చెప్పు, ఏమైనా చెప్పు. మనసు సపోర్ట్ లేకుండా, బాడీ సపోర్ట్ లేకుండా బుద్ధి తన యొక్క ఏదైతే లక్ష్యం ఉందో అటు చేరుకోలేదు, కష్టం. అది డ్రీమ్ గానే అక్కడనే ఆగిపోతుంది. సో ఇది మనసుకు సంబంధించినటువంటి మ్యాజిక్ అండ్ ఫిలాసఫీ. యమ ఫిలాసఫీ. ఓకే, యమ ధర్మం అంటే అదనమాట, యమ ధర్మం. ఓకే, తర్వాత మనం సమయాన్ని ఎలా ఇది ఈ విధంగా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి మనసుని ఎప్పటికప్పుడు. ఇది ఏ ఫిలాసఫీతో నడుస్తుంది, ఉమ్, ఎంత మోటివేషన్ తోటి ఉంది, ఎవరి మోటివేషన్ తోటి ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇదే ప్రోగ్రామ్ కి 32 కొంచెం డబల్ వేసుకోండి, 60-70 ఉన్నారనుకోండి, దానికి ట్రిబుల్ 10 రెట్లు. ఓకే, 10 టైమ్స్ ఆలోచిస్తారు అందరూ. అమ్మ ఎంతమంది ఉదయం లేస్తున్నారు, అయితే ఏదో ఉంది అయితే అని అంట. అది ఎప్పుడు ఒక మోటివేషన్ తోటి ఉంటది. లేదండి 30 మంది కాదు, ముగ్గురే వస్తున్నారంటే అయితే మనకు కూడా అవసరం లేదు ముగ్గురితో అయితే. అది సత్యమా ఏంటి అనేది దానికి ఆలోచించే ఆ బుద్ధి అనేది, ఆ విచక్షణ విశ్లేషణ జ్ఞానం అనేది, ఎనాలిసిస్ పవర్ లేదు దానికి ఉండదు. ఓకే, అందుకనే ద బెస్ట్ అనాలిసిస్ ని, ఆ ఇంటలెక్ట్ ని చేరుకోవాలి ఎప్పుడు మనసు. అది ఎప్పుడు ఏదో ఒక మోటివేషన్ లో పడుతూ ఉంటది. ఉమ్. అమ్మో ఇంతమందికి ఇన్కమ్ వస్తుందా, అయితే రైట్, నాకు కూడా వస్తుంది. అంటే సెల్ఫ్ గా నేను తీసుకొచ్చుకో. అరే ఎవరు లేకపోతే నాదే కదా ముందు సీట్ అనుకోవాలి. ఎవరు లేకపోతే నాదే కదా ముందు సీట్. నేను మొదటి నుంచి అట్లే ఆలోచించి, మొదటి నుంచి కూడా మనకే ఛాన్స్. అట్లే ఎక్కడ ఇది ఆలోచిస్తారు, గవర్నమెంట్ సీట్లు అనౌన్స్ చేసినప్పుడు ఉమ్, మనకి ఎవరు అప్లై చేయలేదు మనకే ఉందంటే ఆ సీట్ మందే అనమాట. ఎవరు లేకపోతే ఇంకా ట్రై చేస్తే మందేగా. అట్లా. ఓకే, ఎక్కడైనా సరే గుంపు మీద ప్రభావితం ఉందా, సెల్ఫ్ గా నాకేమైనా ఆలోచిస్తున్నాను, సత్యం కోసం రీసెర్చ్ చేస్తున్నానా, ఎక్స్ప్లోర్ చేస్తున్నానా అనేది. నాకు ఎట్లా దొరికింది అసలు ఇది మనకి న్యూట్రాస్యూటికల్ కంపెనీ అని, ఇది ఒక ఫంక్షనల్ మెడిసిన్ అని ఇలా దొరికింది. రీసెర్చ్ చేసుకోవాలి. నాకు నాకు అవసరం ఇది, నాకు అత్యవసరం. టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది. ఓకే, ఎవ్రీ వీక్ వడ్డీ వచ్చినట్టు డబ్బులు ఎవరండి ఇచ్చేదని? గవర్నమెంట్ జీతగానికి ఇచ్చినట్టు ఇచ్చేది ఎవరు? అంత స్టాండర్డ్ కంపెనీ ఎక్కడుంది నెట్వర్క్ మార్కెటింగ్ లో? అది కూడా ఇంత సింపుల్ గా సింగిల్ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసినా సరే షేరింగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది ఒక్కసారి కొంచెం చిన్న లెట్ మీ టెల్. ఒక విషయము, షేరింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి యూట్యూబ్ వల్ల అంత సంపాదిస్తున్నారు. షేరింగ్ ఆప్షన్ లేకపోతే ఉంటుందా? వీడియో తీసుకొని తన వీడియోని తనే షేరింగ్ చేసుకోవాలి అందరికంటే, ఎంతమందికి షేర్ చేస్తాడు? అక్కడ లైక్ కొట్టినా షేర్ అయిపోతుంది కాబట్టి తనకి లాభం. అందుకని యూట్యూబ్ అంత హిట్ అయిపోయింది. షేరింగ్ ఆప్షన్ ఉంది, కంటెంట్ ఉంటే ఇంకా ఇంకా పోతూనే ఉంటది అతనికి వీడియో చూసినంత కాలం. కానీ షేరింగ్ చేసిన వ్యక్తికి కూడా సంపాదన ఉంది, ప్లస్ దానికి ఆ ప్రోడక్ట్ కి కంటెంట్ కూడా ఉంది. పల్స్ కి, కాఫీకి అంటే ఇంకా ఫ్యూచర్ ఉందంటే ఎంత లాభం. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ పవర్. 3 years లో డైమండ్ అవుతున్నారు, 5 years లో డైమండ్ అవుతున్నారు అంటే ఎట్లా అవుతారు? ఎవ్రీ వీక్ ఒక వడ్డీ వచ్చినట్టు వస్తుంది అని అంటే దాంట్లో స్కిల్ నేర్చుకోవాలి. నిన్న మేడంకి చెప్పినప్పుడు చూడండి, నాది డైరెక్ట్ పక్షికన్యని చూపించే తత్వం, ఫిలాసఫీ. కాబట్టి అదే చెప్తున్నా, మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే సార్ చెప్పిన 5 ఏవైతే ఉన్నాయో అలవాట్లు ఏంటిది, ఫస్ట్ వేకప్ మార్నింగ్ అండ్ కౌంటింగ్, ఫోకస్ ప్రాక్టీస్, మైండ్ ప్రాక్టీస్. ఓకే, తర్వాత డైట్ ప్లాన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సైతాన్ని ఏ రూపంలో ఉంటుందంటే, నిన్న మనం మెంటల్ టెస్ట్ లో మన వాళ్ళకి చూపించాను. ఏ రూపంలో ఉంటుందని అంటే ఫుడ్ టెంప్టేషన్ రూపంలో ఉంటుందంట. ఉమ్, దాంట్లో అతను చెప్తున్నాడు, జీసస్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వదు అది. నీ గోల్ దగ్గరికి నిన్ను డీవియేషన్ చేస్తుంది నీ ఫుడ్ టెంప్టేషన్. అందుకే ఫాస్టింగ్ అని పెడతారు.
కంట్రోలింగ్ పవర్ పెరగడానికి ఇదంతా. ఎందుకు ఉమ్మి వచ్చినా కూడా మింగకుండా బయటకు వేయమంటారంటే కాన్షియస్ ప్రాక్టీస్ అది. కాన్షియస్ ప్రాక్టీస్ మొత్తం కూడా. కాన్షియస్నెస్ అంత అలర్ట్ గా ఉంటేనే మనసు అలర్ట్ గా ఉంటుంది. అందుకే అబ్జర్వేషన్ లో ఉంటుంది ఎప్పుడు ఆ అలర్ట్నెస్ నేర్చుకుంటే. అన్ని ప్రాక్టీసెస్ అన్ని కూడా మైండ్ ని అండ్ బాడీని షార్ప్నెస్ చేయడానికి, ఫిట్నెస్ పెంచుకోవడానికి తెలుసుకోవాలి. సో ఎక్కడ ఉన్నాం పాయింట్? షేరింగ్ కెపాసిటీ ఉన్నటువంటి దాంట్లో మనం ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకే. మెయిన్ స్కిల్ పక్షి కన్నా ఏంటంటే ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాం. అందుకే 4వ పాయింట్ ఏముంది? పెన్ను పేపర్. చిన్నప్పుడు పట్టలేదనంటే ఇప్పుడు పట్టండి, పట్టామనంటే మళ్ళీ పట్టండి. ఏది? వారం వారం వచ్చే వడ్డీ కోసం, ఈఎంఐ కట్టే వడ్డీ కోసం పట్టాలి, రాసుకోవాలి. చిన్న చిన్న పాయింట్లే, పెద్ద పెద్ద ఏముండవు. ఎందుకు మనం ఏం చదువుతామా, తిప్పుతామా, చేస్తామా, ఆ నోట్స్ అట్లా పడి ఉంటది. అలా కాదు, రాసినప్పుడల్లా alert గా ఉంటది. ఆ తర్వాత చదువుతామా లేదా తర్వాత సంగతి. ముందైనా ఈ క్షణంలో ఉంటది మైండ్. అప్పుడు కాన్షియస్ మైండ్ శూన్యం అయిపోయి సబ్ కాన్షియస్ కి దారులు తెరుస్తుంది. వినబడేది సబ్ కాన్షియస్ కి వినబడుతుంది. అది మనకి ఏ ఎఫెక్ట్ సబ్ కాన్షియస్లీ తెలియకుండానే ప్రభావితం అయ్యాను అనే దాన్ని తగ్గిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మీరు. ఒక మ్యాజిక్ అనేది కాన్షియస్లీ మనకు తెలియకున్నా సబ్ కాన్షియస్లీ మనకి అది చెప్తూ ఉంటది. ఉంటది కొన్ని, దాన్ని మనం కాన్షియస్ తెలుసుకోలేం. ఇది నన్ను నడిపిస్తుంది, ఈ భావం నన్ను నడిపిస్తుంది. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. ఆ భావన మనకు తెలియకుండానే లోపల ఉంటుంది. మరి అంత కీన్ ఎవరు అబ్జర్వేషన్ చేసుకుంటారంటే మరి కాన్షియస్ ప్రాక్టీస్ అంతా ఇదే కదా, రిచువల్. కాన్షియస్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మీరు పెన్ను పేపర్ పెట్టుంటే నా మాటల వైపే చూస్తారు. లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ నన్ను ఇటు చూసుకుంటూ, పక్క చూసుకుంటూ, ఆ ఫ్యాన్ చూసుకుంటూ అటేటో పోతుంటది మొత్తం. ఉమ్. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకున్న అదే కాన్షియస్ ప్రాక్టీస్ అన్నమాట. అది లాభం ఇక్కడనే ఉంటది ఫోకస్ అంతా. ఓకే. సో మీరు పెట్టాల్సిన కాన్షియస్ ప్రాక్టీస్ దేని మీద అంటే ఈ యొక్క అర్థం చేసుకోవడం, ఇంకోటి అర్థమయ్యేలా చెప్పడం. నేను మొన్న ఒక ఎగ్జిక్యూటివ్ కి ఏమని వివరంగా చెప్పానంటే, ఏం లేదు, మీకు కాన్షియస్ ప్రాక్టీస్ అనేది బాగా అవ్వాలంటే టీచర్ కి ముందే స్టూడెంట్ కి వచ్చే సందేహాలు తనకే రావాలి. సందేహం ఒక్కటే అస్పష్టతని స్పష్టత చేస్తుంది. సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్న అస్పష్టతని స్పష్టంగా చేయాలంటే కాన్షియస్ మైండ్కి సందేహాలు రావాలి. ఇందాక నేను కొన్ని చెప్పాను చూసారా, ఎందుకు అతను కొనుక్కోవాలి, వాళ్ళకి అవసరం ఏంది, వాళ్ళు ఎందుకు టైం ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళకి అవసరం ఏంది అసలు. ఉమ్. అంతే, నా అవసరమే వాళ్ళ అవసరం, అంతేనా? 3,000 ఉన్నాయి, నాకు ఏమైనా ఎక్కువ అయిపోయినాయా, ఎందుకు నేను ఆర్డర్ పెట్టి మా పిల్లలకి తాపాలి అనేది నేను తెలుసుకుంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా. అప్పుడు కౌన్సిలింగ్ అనేది, కన్వర్సేషన్ అనేది సక్సెస్ అవుతుంది. సరేనా? సో ఇది మెయిన్. మీకు ఒక మంచి నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలంటే అర్థం చేసుకోవడము, చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పడము, ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం అండి. ఇక 5వది సార్ ఏం చెప్పారు? మన ప్రోగ్రామ్స్. నిరంతర ఎడ్యుకేషన్ అవసరం అండి. ఆ ప్రోడక్ట్ గురించి తెలిసిపోయింది కదా అని అంటే ఓకే, మీరు ఒక కొన్ని సామాన్లు ఇంట్లో పెట్టుకొని ఆ ప్రోడక్ట్లు అమ్మాలంటే ఇంకా ప్రోడక్ట్ గురించి తెలిసిపోయింది కాబట్టి అప్డేట్ అప్పుడప్పుడు తీసుకుంటే సరిపోద్ది. కానీ అలా కాదు కదా. ప్రతి కస్టమర్ మీకు ఒక స్టోర్ లింక్తో సమానం, ఒక స్టోర్తో సమానం, ఒక ఫ్రాంచైజ్తో సమానం. అదే కదా రాబర్ట్ కియోసాకి గారు చెప్పింది 21st సెంచరీ బిజినెస్ అనేది. ఓకే. మళ్ళీ ఇది కూడా మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, నేను ఫైనాన్షియల్ గా ఎదగాలి, నేను చాలా మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు కొంచెం రాకపోతే పిల్లలతో చదివించుకోవాలన్నా చదివించుకోవాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈ బుక్ మాత్రం చిన్నగా ఉంది కానీ ఒక పెన్ బరువు అంత ఉంటుంది కానీ మామూలు కాదు. ఇప్పుడు మొత్తం టోటల్ భారతదేశం కావచ్చు, లేకపోతే వరల్డ్ లో డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం ఫాలో అవుతున్నటువంటిది ఈ చిన్న బుక్ని. సరేనా? ఓకే, టైం కాన్షియస్ ప్రాక్టీస్ చేద్దాం.
ఏంటంటే సింపుల్ ఏం లేదు, కుర్చీలో కొద్దిసేపు అట్లా కూర్చొని కళ్ళు మూసుకోవడం అంతే. మనసులో ఎమోషన్స్ని, ఆలోచనల్ని తగ్గించడానికి. అంటే బయట మాటల్ని క్లోజ్ చేస్తాం, కానీ లోపల మాటలు రన్ అవుతుంటాయి. వాటిని క్లోజ్ చేయడమే ప్రాక్టీస్. లోపల వినేవాన్ని తయారు చేసుకోవాలి. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, ఒక వినేవాన్ని తయారు చేసుకోవాలి. అదే ఈగో జీరోనెస్ అంటారు.